ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానమును వినటానికి సిద్ధపడదాము. వాక్యము శ్రద్ధగా మొదటి నుండి చివరి వరకు విందాం. ఈనాడు భక్తిని ప్రేరేపించని బోధలు ఎక్కువైపోయాయి. భక్తిని ప్రేరేపించని ఏ బోధ అయినా అది దుర్బోధే. భక్తిని ప్రేరేపించని ఏ ప్రార్థన అయినా అది ఉపయోగము లేని ప్రార్థనే. ఇది మనం గమనించాలి. దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల చాలా భయముతో, వణుకుతో మన రక్షణను కొనసాగించుకోవాలి. అంచె దినములలో ఉన్నాము. యేసు రాకడకు అతి సమీపముగా ఉన్నాము. భక్తి పలు రకాలుగా పాడైపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన భక్తిని మనము కాపాడుకోకపోతే, మన ప్రార్థనా జీవితమును మనము కాపాడుకోకపోతే, మన పరిశుద్ధతను మనము కాపాడుకోకపోతే, దేవునితో సహవాసమును మనము కాపాడుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయే స్థితి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యానికి చేరువవటానికి, దేవుని వాక్య సత్యమును, ఆధ్యాత్మిక పాఠమును నేర్చుకోవటానికి మనము సిద్ధపడదాము. ఎల్లప్పుడూ దేవుని పనుల కొరకు సిద్ధముగా మనముందాం. వాక్య భాగములో నుంచి మూల వచనముగా ఒక వచనమును ధ్యానం చేద్దాము. ప్రభువు ఉదయకాలమున ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడిన మాటలు మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనము, అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఈ రెండు వచనాలు ఒకే విషయాన్ని ఒకే విధముగా రాయబడ్డాయి. నేను లూకా సువార్త 3:9 నుంచి చదువుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును రొట్టెను విరుచుకొని మనం భుజిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగములో నుంచి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడి మమ్మలను బ్రతికించండి, మమ్మలను ఉజ్జీవింపచేయండి. మా భక్తి బలహీనము కాకుండానట్లు, మా భక్తి బలపరచబడినట్లు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడును అని ఉంది. నరకబడి అగ్నిగుండములో వేయబడును అని ఉంది. చెట్టు అంటే మనమే. మనం ఫలించాల్సింది ఏ ఫలం పడితే ఆ ఫలం ఫలించకూడదు. మంచి ఫలమే మనము ఫలించాలి. మంచి ఫలమే ఎప్పుడు కూడా మనము ఫలించాలి. ఈనాడు చాలామంది ఫలిస్తున్నారు కానీ మంచి ఫలము ఫలించటలే. వృద్ధి చెందుతున్నారు కానీ మంచి వృద్ధి కాదు. మంచి ఫలము మనము ఫలించాలి. ఒక చెట్టు నాటాము, మంచి ఫలము అంటే మీకు అర్థమైపోలేదు. అది రుచిగా, శ్రేష్టమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా ఉన్న ఫలం అనుకోండి, పర్వాలేదు. అది పాడైపోయినటువంటి ఫలముగా, అది తింటే రోగానికి మూలమైన ఫలముగా ఉందనుకోండి, అది మంచి ఫలము కాదు కదా. అలాగే మంచి ఫలము మనము ఫలించాలి. ఆ మంచి ఫలము మనము ఫలించటానికి ముందు ఇంకొక మాట రాయబడింది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని. ఇప్పుడే అంటే అర్థం ఏంటంటే,
చెట్టు నరికేయటానికి, ఫలించకపోతే చెట్టు నరికేయటానికి రెడీగా గొడ్డలు అక్కడే ఉంది. గొడ్డలు అక్కడే చెట్లు వేరనే ఉంచబడిందని అంటే ఇంకా ఫలించకపోతే నరికేయటానికి ఇంకా టైం కూడా ఉండదన్నమాట. అది అర్థం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని. చూడండి, చెట్లును వేరుతో సహా నరికేస్తే ఇంకా చెట్టు ఫలించదు సరికదా, ఇంకా చెట్టు అనేది లేకుండా పోతుంది. అదే చెట్టు మొదల వరకు నరికేసాము అనుకోండి, వేరు నుంచి మరలా ఫలించే అవకాశం ఉంటుంది. కానీ చెట్లు వేరున ఉంచబడిందంట గొడ్డలి. అంటే ఇంకా నాకు ఈ చెట్టు అవసరము లేదు, ఇక ఫలించదు అని దేవుడు నీ గురించి నిర్ణయించుకున్న తర్వాతే నరికించేస్తాడు. ఇంకా ఫలించటానికి అవకాశము లేదు అని దేవుడు నిర్ణయించుకున్నాడు అని అంటే, దేవుడు తలంచాడు అని అంటే అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు ఫలించే స్థితిలో ఇంకెన్నటికీ రావు అనేది కన్ఫామ్ అయిపోతేనే ఆ మాట వాడబడుతుంది. ఇక్కడ మనం చూస్తే చెట్లు వేరున నరికేస్తే కనుక ఇంకా చెట్టే లేకుండా పోతుంది. ఇంకా మంచి ఫలము సంగతి ఎందుకు? మనం చెట్లు వేర్లు ఉన్నాయి కాబట్టి ఫలిస్తున్నాము. మంచి ఫలము ఫలించాలి. చెడ్డ ఫలము ఫలించినా కూడా దేవుడు చెట్లు వేరుతో సహా నరికేస్తాడట. ఇందులో ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని నేను మాట్లాడాలని ప్రేరేపించబడుతున్నాను. ఆ వేర్లు ఏమిటి? ఆధ్యాత్మికముగా మనకు ఉండాల్సిన వేర్లేమిటి, ఉండకూడని వేర్లేమిటి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. మొట్టమొదటిగా వాక్యములో నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని కనబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే చేదైన వేరు ఏదైనా ఉందనుకోండి, ఇంకా మనం ఫలించలేము. ఫలించినా అది మంచి ఫలము రాదు, చేదు ఫలములనే ఇస్తుంది. చేదు ఫలములనే, కారు ద్రాక్షలు వచ్చినట్లుగా చేదు ఫలము వస్తుంది. అందుకే చేదైన వేరు మనకి ఉండకూడదు. మధురమైనటువంటిది ఏరు, మంచి వేరు మనకి ఉండాలి. చేదైన వేరు ఎలాగైనా మొలవచ్చు. దానికి ఉదాహరణగా ఏసావును మనకి చూపెడుతూ ఉన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. అంటే ఏసావు దేవుని కృప పొందకుండగా ఎలాగో చెడిపోయాడు అంటే, ఒక్క పూట కూటి కొరకు అని రాయబడింది. ఒక్క పూట భోజనం మానేస్తే వచ్చే నష్టం ఏంటండి? చచ్చిపోం కదా. అంటే వాస్తవంగా ఏసావు ఆకలిని తట్టుకోలేడు. సరే, ఎంత తట్టుకోలేకపోయినా అంతకంటే విలువైన జ్యేష్ఠత్వపు హక్కుకి భోజనానికి తేడా ఏంటి? దానికి దీనికి లింక్ ఏంటి? అసలు అమ్మేయటం ఏంటి? మనం ఆలోచిస్తే అంచె దినాల్లో కూడా భోజనము మనకి సమృద్ధిగా దొరకకుండా, అసలు తిండే లేకుండా అంచె అబద్ధ క్రీస్తు పరిపాలనలో క్రైస్తవ సమాజానికి తిండి గింజలు దొరకవు, తినటానికి ఆహారము దొరకదు. అలాంటప్పుడు ఇలాంటి ఏసావులు ఎంతమందో బయటపడతారు. అంటే వారి ఆలోచన విధానము, వారి తలంపు చూడండి. రక్షణ కంటే నాకు భోజనమే ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వారు, రక్షణ కంటే నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్నది చేదైన వేరు. ఆ చేదైన వేరు మనలో ఉండకూడదు. అందుకే మన అనుదిన ప్రార్థనలో,
ప్రభువా, చేదైన వేరు ఏది నాలో మొలవకుండగా నాకు సహాయము చేయు అని ప్రార్థన చేసుకునండి. ప్రార్థన అంటే అట్లాంటి ప్రార్థనలు చేసుకోవాలి. అంతేగాని నాకు బంగారం కావాలనో, ఉద్యోగం కావాలనో, అది కావాలనో, ఇది కావాలనో, లేదా నెట్ బ్యాలెన్స్ కావాలనో, టీవీ ఛానల్స్ కావాలనో ప్రార్థించటం కాదు. చేదైన వేరు నాలో ఏది మొలవకుండా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలి. చేదైన వేరు వలన నీ బ్రతుకు పాడైపోతుంది, నీ ఆధ్యాత్మిక జీవితము నశించిపోతుంది, ఏసావు వంటి భ్రష్టుడైపోయే అవకాశం ఉంటుంది. కనుక చేదైన వేరు మనలో ఏది మొలవకుండా జాగ్రత్త పడాలి. ఈ చేదైన వేరు వలన దేవుని కృపను పొందకుండా పోతాం. మనం చూడండి, మనం రక్షణ పొందిందే దేవుని కృప. ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసము వలనను దేవుని కృప వలనను మనము రక్షణ పొందాము. ఆ తర్వాత పరలోకం చేరటానికి కూడా దేవుని కృప మనకు అవసరమని బైబిలు మనకి చెబుతుంది. దేవుని కృప మనము పొందకపోతే పరలోకానికి చేరము అని బైబిల్ మనకు చెప్తుంది. యోధా పత్రిక 21 నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అని ఉంది. అంటే మనం రక్షణ పొందినప్పటికీ కృప వలన పరలోకం చేరేంత వరకు దేవుని కృప నుంచి మనం తప్పిపోకూడదు, దేవుని కృపను మనము కోల్పోకూడదు. అలాగూ దేవుని కృప కోల్పోవటానికి కారణము చేదైన వేరు మొలుచుట వలన అని మనకు అక్కడ నేర్పిస్తుంది. కనుక దేవుని కృప పొందుకోకుండా ఆటంకపరిచే చేదైన వేరు ఏది నీలో ఉండకుండగా నువ్వు ప్రార్థన చేసుకో. అటువంటి వేరు నాలో మొలవకూడదు నాయన, ఆ వేరు నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసుకోవాలి. ఇది మొట్టమొదటి వేరు. చేదైన వేరు మనలో ఉండకూడదు. రెండవది మనకు ఉండాల్సిన వేరు ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే అని ఉంది. వేరు పరిశుద్ధమై ఉండాలి అన్నాడు. అంటే వేరు అంటే ఇంగ్లీష్లో రూట్ అని అర్థం. అంటే బేసిక్గా ప్రారంభమే మనకి పరిశుద్ధత అనేది అవసరం. అది పరిశుద్ధమైతే బ్రతుకంతా పరిశుద్ధంగానే ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు మనలను నూతనంగా జన్మించమన్నాడు. ఎందుకు? మనం మొదటి జన్మముతోనే మనం పాపులము. నూతనంగా జన్మించినప్పుడు పరిశుద్ధతలో మనం జన్మించాం. యేసు రక్తము చేత కడగబడి పుట్టాము కాబట్టి పరిశుద్ధత అనేది అవసరమవుతుంది. ఆ పరిశుద్ధత కోల్పోయే పరిస్థితి నీకు కలగకుండగా, అపవిత్రమైన వేరు నీలో ఏది ఉండకుండగా జాగ్రత్త పడాలి. అపవిత్రమైన వేరు ఏదన్నా మీలో ఉంటే మీరు మంచి ఫలము ఫలించరు. అది బైబిల్ మనకు చెప్తుంది. కనుక మొదట చేదైన వేరు నుండి విడుదల పొందాలి. రెండవది అపవిత్రమైన వేరు మనలో మొలవకుండగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ప్రతి విధమైన అపవిత్రత నుంచి నాకు విడుదల దయచేయండి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొన్ని మాటలు మనకి తెలియజేశారు. మీరు చూడండి, దాని భావం ఏంటంటే వేరు అనగా రూటే మనకి సరిగ్గా ఉండాలి అని. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం గమనిస్తే 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. శరీరముతో జరిగితేనే వ్యభిచారము, కానీ ఆ శరీరముతో జరిగే వ్యభిచారానికి ముందు నీ చూపులతో, మోహపు చూపులతో జరుగుతుంది. అది రూట్, అదే వేరు. ఆ అపవిత్రత అనే వేరుని
మనలో మొలవకుండగా, మనలో పుట్టకుండగా, అది పుట్టినా నశించిపోయేలాగా మన ఆధ్యాత్మిక జీవితము ఫలించులాగన మనము ప్రార్థన చేసుకోవాలి. అది ఒకరిని చంపాలనుకున్నాం అనుకోండి, అక్కడే రాయబడి ఉంది చూడండి. ఏమని రాయబడి ఉందంటే 21వ వచనం, మత్తయి సువార్త 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును అని చెప్తున్నాడు. అంటే ముందు కోపం వస్తుంది మర్డర్ చేయడానికి ముందు. ఆ కోపము అనేది రూట్. ఆ కోపం అనే వేరునే మనము తొలగించుకుంటే ఎంత బాగుంటుంది కదా. అందుకనే అపవిత్రమైన వేరు ఏది నీలో మొలవకుండగా జాగ్రత్త పడాలి. అది మోహపు చూపులను వేరు కావచ్చు, కోపమును వేరు కావచ్చు, దేవుని మీద అనుమానం అనే ఆ వేరు కావచ్చు. ఆ వేరు ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధముగా బ్రతుకనివ్వదు, పరిశుద్ధముగా నిన్ను జీవించనీయదు. కనుక అపవిత్రమైన వేరు ఏది నీలో మొలవకుండగా అది పికిలింపబడాలి. అది రాకుండగా నీవు ప్రార్థన చేసుకోగలగాలి. మొదట ఏమని ప్రార్థన చేయాలి అంటే, చేదైన వేరు నాలో మొలవకుండగా సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. రెండవది, అపవిత్రమైన వేరు ఏది నాలో మొలవకుండగా నాకు సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. రూట్ క్లియర్ అయితే మొత్తం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్కి హోమియోపతి మెడిసిన్కి ఒక చిన్న తేడా ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన రోగాన్ని నయం చేస్తుంది. ఆ ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా ఉదాహరణకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం కంట్రోల్ అవటానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, పెనడల్ ట్యాబ్లెట్, లేదంటే డోలో 650 ట్యాబ్లెట్ ఇస్తారు. అలాగే యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. ఎందుకు? రూట్ క్లియర్ అవటానికి. హోమియోపతి మెడిసిన్ కూడా అంతే, రూట్ నుంచి క్లియర్ చేసుకొచ్చే మెడిసిన్ అన్నమాట. అంటే రూట్ క్లియర్గా ఉంటే ఆ వ్యాధికి మూలమైనది కూడా చంపగలిగితే ఫ్యూచర్లో ఆ వ్యాధి మళ్ళా రాకుండా ఎక్కువగా హరికట్టగలుగుతాం. లేదంటే అలాగా వ్యాధి శరీరం అంతా పాకుతుంది. కాబట్టి కనుక అపవిత్రమైన ఏది కూడా మనలో మొలవకుండగా ఆ వేరు పెరికివేయబడాలని, ఆ వేరు మనలో ఉండకూడదని మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ అపవిత్రమైన వేరు మన దగ్గర ఉంటే గొడ్డలితో నరికివేయే స్థితికి మనం దిగజారిపోతాం. మూడో విషయాన్ని మనం చూద్దాము, దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన 18వ వచనం, ఇది 15, 18 వచనాలు కలిసి ఉన్నాయి, మొత్తంగా చదువుతాను చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి అనుంది. ప్రేమయందు వేరుపారి అని అన్నాడు. అంటే మనకు ఉండాల్సింది ప్రేమ అనే వేరు ఉండాలి, ప్రేమ అనే వేరు ఉండాలి. ఆపోజిట్గా చూస్తే ప్రేమకు బదులు ద్వేషం అనే వేరు కొంతమందికి ఉంటుంది. ఆ ద్వేషం అనే వేరు నరికివేయబడాలి, అది పుట్టకుండా ఉండాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా మొలుచుచున్న ఈ వేరు ఉంది. ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకునికి ద్వేషము, వాడు అభివృద్ధి ద్వేషం, అనేక విధాలుగా ద్వేషము చేత నింపబడుతూ ఇతరులను కూడా ద్వేషముతో నింపబడేటట్లుగా బోధిస్తూ ఉన్నారు. కనుక ఆ ద్వేషము అనే ఆ చేదైన వేరుని నరికి పడేయాలి. ఆ ద్వేషము అనే పనికి మాలిన వేరుని పడేసి ప్రేమ అనే వేరును మనము వృద్ధి చేసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో ప్రేమ యొక్క ప్రాముఖ్యతను అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు.
మీరు గంటలు గంటలు పరిశుద్ధాత్మ భాషల్లో మాట్లాడిన, దేవదూతల భాషల్లో మాట్లాడిన, మనుషుల భాషల్లో మాట్లాడిన, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అన్నాడు. కొండలను పికిలింపగలిగిన విశ్వాసము కలిగి ఉన్నా కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని చెబుతున్నాడు. ప్రేమను గూర్చి ఆ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఆఖరిలో చివరికి నిలిచేది నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ మూడే మనకి నిలుస్తున్నాయి అని చెప్పాడు. అంటే ప్రేమ లేకపోవటము, ద్వేషము చేత నీవు నింపబడి ఉండటము, అది ఒక భయంకరమైన వేరు. ఆ వేరు వలన నీవు ఫలించలేవు. సహోదరుని యందు ద్వేషం ఉందనుకోండి, అది మనం ఇంకా చీకటిలోనే ఉన్నామని బైబిల్ మనకి చెబుతుంది. 11వ వచనము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగుచేయను. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమియో లేదు అని చెబుతున్నాడు. అంటే ఎవరైతే ద్వేషము చేత నింపబడుతుంటారో, ద్వేషము కలిగి ఉంటారో, వారు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. ఆ ద్వేషము అనే ఆ పనికి మాలిన వేర్లు బయటికి పోవాలి. కనుక మనం ఏ వేరుతో నింపబడాలి అని అంటే, దేవుని కృపను వేరుతో నింపబడాలి, పరిశుద్ధమైన వేరుతో నింపబడాలి, ప్రేమ అనే వేరుతో నింపబడాలి. పెరికివేయవలసినటువంటి వేరులు ఏమిటంటే చేదైన వేరు, అపవిత్రమైన వేరు, ద్వేషము అనే వేరుని మనము పెకిలించేసుకోవాలి. ఇంకొక మాట మనం చూద్దాము. 4వదిగా లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనము, అలాగే మార్కు 4:17లో కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువాడు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు అన్నది. ఇక్కడ చూడండి, ఇది ఏమి వేరు అనంటే, ఏమి వేరు అనంటే వాక్యములో లోతైన వేరు మనం కలిగి ఉండాలి. ఆ వాక్యములో లోతైన వేరు మనం కలిగి లేకపోతే మనము ఎలాంటి స్థితికి వచ్చేస్తామంటే, శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము పడిపోతామన్నమాట. అంటే మనలో ఏ వేరు ఉండకూడదు తెలుసా అండి? శోధనలకు పడిపోయే బలహీనమైన వేరు మనలో ఉండకూడదు. ఈ విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎటువంటి శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, ఆకలి బాధలైనా, కష్టాలైనా, వేదనలైనా, కుటుంబ సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, రోగం యొక్క సమస్యలైనా, నీలో నుండి తొలగిపోయే బలహీనత అనే ఆ పనికిమాలిన వేరు నాలో ఉండకూడదు అని మనం ప్రార్థన చేసుకోవాలి. లోతుగా వాక్యమును వేరు చేత మనము కట్టబడాలి. అది మనకు వాక్యము నేర్పిస్తుంది. మనకు ఉండాల్సిన వేరు దేవుని కృప అనే వేరు, ఉండాల్సిన వేరు పరిశుద్ధమైన వేరు, ఉండాల్సిన వేరు ప్రేమ అనే వేరు, ఉండాల్సినది వాక్యము అనే వేరు, ఉండకూడనిది చేదైన వేరు, ఉండకూడని ఆ పనికి మాలిన వేరు ఏంటంటే అపవిత్రమైనది, ఉండకూడనిది ద్వేషము అనే వేరు ఉండకూడదు. ఇది మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. బలహీనమైన వేర్లుగా మనకు ఉండకూడదు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మనము చాలా జాగ్రత్త పడి పునాదుల నుండే మనము సరైన స్థితిలో మనము ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే గొడ్డలి వేరుల దగ్గర పెట్టబడి ఉందంట. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడునని బైబిలు చెప్తుంది. ఇంకొక మాట మనం చూద్దాము, దయచేసి గమనించండి. 5వదిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా
విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నిలిచి యుండుడి. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన వేర్లు కనబడుతున్నాయి. ఒకటి విశ్వాసం అనే వేరు అని, రెండు కృతజ్ఞత అనే వేరు. విశ్వాసమందు స్థిరపరచబడాలి. వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. అంటే విశ్వాసం అనే వేరు మనకి ఉండాలి. అవిశ్వాసం అనే పనికి మాలిన వేరు మనలో మొలవకూడదు. అందుకని మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, అవిశ్వాసము నాలో ఉండకూడదు, తీసివేయండి. అపనమ్మకము నాకు ఉండకుండా నాకు సహాయము చేయమని ఒక అధికారి ప్రార్థన చేశాడు కదా మార్కు సువార్త 9వ అధ్యాయంలో. అలాగా అవిశ్వాసము నాలో నుండి తొలగించి విశ్వాసమందు నన్ను వృద్ధి చేయు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసము మంచి ఫలమును నీకు ఇస్తుంది. అవిశ్వాసము పనికిమాలిన ఫలములు నీకు ఇస్తుంది. పనికిమాలిన ప్రతి ఫలముకు ఫలించిన ప్రతి చెట్టు, ఫలించని చెట్టు, పనికిమాలిన ఫలించిన చెట్టు నరికివేయబడునని బైబిల్ చెప్తుంది. ఇంకా చివరిగా మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు అని మనకి కనబడుతుంది. అంటే కృతజ్ఞత అనే ఉపయోగకరమైన వేరు మనకు ఉండాలి. కృతజ్ఞత లేని ఆ వేరు మనలో ఉండకూడదు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక్కడే కృతజ్ఞత చూపించాడు. ఎక్కడన్నా చూడండి, కృతజ్ఞత లేని వారు అంధకారంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. వాళ్ళకి చీకటి కమ్ముతుందని బైబిల్ చెప్తుంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని బైబిల్ మనకు చెప్తుంది. దావీదు భక్తుడు నేను 103వ కీర్తనలో చెబుతున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పుకుంటాడు. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత లేని బ్రతుకు ఒక చేదైన వేరు. కొంతమందికి కృతజ్ఞత ఉండదు. నేను 2 రోజుల కిందట పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి స్కూటీ మీద వస్తున్నప్పుడు దారిలో 10th క్లాస్ కుర్రాడు అనుకుంటా, 10th చదువుతున్నాడేమో, కొంచెం పెద్దవాడిలాగే ఉన్నాడు, చిన్నగా మీసం మొలుచుంది, లిఫ్ట్ అడిగాడు. సరే అని బండి ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత ఎక్కడికంటే అంకుల్ కొంచెం ముందు వరకు డ్రాప్ చేయరా అన్నాడు. సరే అని అక్కడ డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన తర్వాత దిగి వెళ్ళిపోతున్నాడు. నేను ఆర్ను కొట్టి పిలిచాను. ఇంత డ్రాప్ చేశాను కదా, థ్యాంక్స్ చెప్పవా అంటే, సారీ అంకుల్ మర్చిపోయాను అంటున్నాడు అనమాట. కొంతమందికి కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేకపోవటం ఒక అంధకారం. ఎవరి ద్వారానైనా నీవు సహాయం పొందితే కృతజ్ఞత చూపుతాం కదా. మరి దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందినప్పుడు ఎందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండకూడదు? ఎందుకు మనము కృతజ్ఞతా కూటాలు పెట్టుకోకూడదు? కృతజ్ఞత ఎప్పుడూ ప్రభువుకి మనము చెల్లిస్తూనే ఉండాలి. సంవత్సరంలో ఎన్నిసార్లు మీ గృహంలో కృతజ్ఞతా కూటం పెట్టుకుంటున్నారు? ఆలోచించండి. ఏ చేదైన వేరు కూడా మీలో మొలవకూడదు. ఏ పనికి మాలిన వేరు కూడా మీలో నాలో మొలవకూడదని బైబిల్ చెబుతుంది. అలా మొలిస్తే మంచి ఫలము మనము ఫలించము. కనుక మంచి ఫలము ఫలించినట్లుగా మనలో దేవుని కృప అనే వేరును వృద్ధి చేసుకుందాం. మనలో పరిశుద్ధమైన వేరుని వృద్ధి చేసుకుందాం. ప్రేమ అనే వేరుని వృద్ధి చేసుకుందాం. వాక్యమను వేరును వృద్ధి చేసుకుందాం. ఇంకా విశ్వాసం అనే వేరును, కృతజ్ఞత అనే వేరుని వృద్ధి చేసుకుందాం. పనికి మాలిన వేరులు తీసి పడేద్దాం. అవి మొలవకుండగా, అవి నాలో ఉండకుండగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒక చెట్టు పైకి ఎంత ఎత్తుగా ఎదుగుతుందో దాని వేర్లు భూమి లోపల అంత దూరము, అంత లోపటికి ఉంటాయి. నా చిన్నతనంలో రావి చెట్టు ఉండేవి కదా, ఆ చెట్లు అంట ఎంత బలంగా ఎత్తుగా ఉంటాయో తుఫాన్లకు కూడా తొందరగా పడవు. ఆ చెట్లు పడవు, పెద్ద పెద్ద తుఫాన్లకు కూడా పడవు. దాని వేర్లు కిలోమీటర్కు పైగా
దూరం, కిలోమీటర్ దూరం పైగా దాని వేర్లు భూమిలో ఉంటాయంట. అంత బలంగా ఉంటాయి. అయితే అలాంటి చెట్టు కూడా ఎండిపోయింది అనుకోండి, అర్థం ఏంటో తెలుసా? అసలు వేర్లు భూమి లోపల ఎక్కడి వరకు వెళ్తాయి అంటే భూమికి కింద భాగంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తాయి ఈ వేర్లు. ఆ నీళ్ళలో ఉంటాయి ఈ వేర్లు. అందుకని ఈ చెట్టు బలపరుస్తుంది, ఫలించగలుగుతుంది. మనము కూడా యేసుతో మనము సహవాసము కలిగి ఉండాలి. దేవుడు అను నీళ్లతో మనము సహవాసము కలిగి ఉండాలి. వాటితో అటాచ్ అయి ఉండాలి. దేవునితో మనము అటాచ్ అయి ఉండాలి. దేవునితో మనము కనెక్షన్ కలిగి ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే మంచి ఏర్లు మనలో నుంచి పుట్టుకొని వస్తాయి. మంచిగా మనము ఫలించగలుగుతాము. కనుక దేవుని సహవాసం మనకి అవసరమనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో తన కుమారుడగు క్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మంచి వేర్లు మనం కలిగి మంచి ఫలము ఫలించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకి ఏకీభవించండి. ఎలా ప్రార్థించాలో కూడా ఈ అంశాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అయా నీ కృప పొందకుండునట్లు ఇదిగో చేదైన వేరు ఏది నాలో మొలవకూడదు నాయన. చేదైన వేరు మొలుచుట వలన ఏసావు భ్రష్టుడైపోయాడు. అయా పరిశుద్ధముగా నేను బ్రతుకున్నట్లు, అయా పరిశుద్ధమైన వాతావరణంలో నేను ఉండినట్లు, నాలో అపవిత్రమైన ఆ చెడ్డ వేరు ఏది కూడా నాలో మొలవకుండగా, అది వృద్ధి చెందకుండగా అది పెరికి వేయమని ప్రార్థన చేస్తున్నాను. ద్వేషము అనే ఆ పనికి మాలిన వేరుని నాలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను. బలహీనపరిచే సోదరులకు నిలవబడకుండా బలహీనపరిచే బలహీనమైన వేరును తొలగించి మీ వాక్య సత్యమును వేరుతో నన్ను నింపండి నాయన. అవిశ్వాసమును ఆ చెడ్డ వేరు నుండి విడుదల దయచేయండి. కృతజ్ఞతాహీనులుగా మేము ఉండకుండగా ఆ కృతజ్ఞతాహీనత అనే వేరును మాలో నుంచి తొలగించండి. అవి మొలవకుండగా సహాయం చేయండి ప్రభువా. మంచి వేరు కలిగిన వారు నీ కృప, పరిశుద్ధత, ప్రేమ, వాక్యము, విశ్వాసము, ఆయా కృతజ్ఞత అనే వేర్లు మేము కలిగి మంచిగా ఫలించినట్లుగా, ఫలమిచ్చినట్లుగా మమ్మలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా భక్తిలో మేము బలవంతులమగునట్లుగా, ఫలించినట్లుగా, మంచి ఫలము కలిగినట్లుగా మమ్మలను చేయండి. నరక వేయబడిన స్థితి మాకు కలగకుండగా సహాయము చేయండి నాయన. ఇదిగో ఫలించని ప్రతి చెట్టు వేర్ల దగ్గర గొడ్డలి పెట్టబడింది నాయన. ఫలించే చెట్లు వేరు దగ్గర గొడ్డలి అనేదే ఉండదు. అలాంటి స్థితి మాకు కావాలని నీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము చేయండి, కనికరించండి. నీ కృప ద్వారా మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం విన్నవారు ఇతరులకు షేర్ చేయండి. నిజంగా వాక్యాన్ని బోధించాలి, సత్యాన్ని బోధించాలనుకునే వారి కంటే కూడా అసత్యమే ఈనాడు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువగా వ్యూస్తో విపరీతంగా పబ్లిక్ అవుతుంది. మీరు సత్యాన్ని ప్రేమించిన వారైతే, జీవవాక్యం అనిపిస్తే, ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన వాక్యం అనిపిస్తే ఇతరులకు మీరు షేర్ చేయవలసిందిగా నా మనవి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.